హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ తరేలా ఛానల్. ఈరోజు మనం అయితే ఓరియో బిస్కెట్స్తో అయితే కేక్ని చేసేసుకుందాం. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వాడాల్సిన అవసరం లేదు. మనం ఇలా ఓరియో కేక్ని ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని ఇలా మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా పొడిగా చేసుకుందాం. చేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని పాలు వేసుకుంటూ దీన్ని ఒకటే రొటేషన్లో అయితే కలుపుకోవాలండి. అలానే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకుంటూ ఉండండి. అసలు కేక్ తయారు చేయడం ఎలాగా అని తెలియని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి ట్రై చేసి చూడండి బిస్కెట్స్తో. ఇది మరీ ఎక్కువ థిక్గా కాకుండా అలా పలుచగా కాకుండా ఇలా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. దీనికోసం మనం ఒక గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసి ఇలా నేను పేపర్స్ అయితే తీసుకున్నాను. పేపర్స్కి ఆయిల్ రాసి అయితే ఇందులో పెట్టుకున్నాను. అలానే చాక్లెట్ ఏదైనా కానీ ఇలా పైన వేసుకుని మనం దీన్ని ఇలా కుక్కర్లో కొంచెం ఇసుకనైతే వేసుకుని ఇసుక కొంచెం వేడైన తర్వాత మనకి కేక్ పైన ఒక మూత అయితే పెట్టుకోవాలి. అలానే కుక్కర్ని క్లోజ్ చేసేయాలి. విజిల్ లేకుండా బెల్ పెట్టుకోకుండా ఓన్లీ క్లోజ్ చేయాలి. నార్మల్ క్లోజ్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ విధంగా అయితే కుక్కర్ మూతను పెట్టుకోవాలండి. కంప్లీట్గా అయితే పెట్టకూడదు. దీన్ని ఒక 30-40 మినిట్స్ అయితే దీన్ని మనం కుక్ చేయాలి. నేను ఒక 30 మినిట్స్ తర్వాత అయితే చూసాను. ఏదైనా ఒక స్టిక్ కానీ స్పూన్ కానీ పెట్టి తీస్తే మనకి దానికి అంటుకోకుండా ఉన్నది అంటే క్రీమ్ ఏం లేకుండా ఓకే అయిపోయినట్టే మనకి. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాం. ఇది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేను దీనికి పైన వేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక 4 చాక్లెట్లు తీసుకుని దీన్ని కొన్ని పాలు వేసుకుని ఇలా హాట్ వాటర్లో పెట్టేసి అయితే మొత్తం మెల్ట్ చేస్తున్నాను. కొంచెం గీ కూడా వేసుకున్నానండి నేను. ఇది మొత్తం మనకి ఇలాగా క్రీమ్లో అయితే మొత్తం అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం కేక్ పైన వేసుకుందాం. మొత్తం చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా ఈజీగా వచ్చేసింది. మనం కష్టపడి దీన్ని చాక్తో కొయ్యాల్సిన పని ఏమి లేదు. మనం పేపర్స్ అయితే వేసుకున్నాం కాబట్టి పేపర్స్ స్లోగా తీసుకుంటే సరిపోతుంది. నేను పేపర్స్ కూడా నెయ్యి రాసి అయితే వేసానండి. చూసాగా చాలా ఫ్లఫీగా చాలా బాగా అయితే వచ్చింది కేక్. ఇక్కడ నాకు అలానే టేస్ట్ కూడా సూపర్ ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. దీన్ని నేను మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని నేను ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ అయితే దీన్ని మిడిల్లోనే అలానే పైన టాపింగ్ కింద వేస్తాను. చూస్తున్నారు కదా, వేడిగా పొగలు కలుగుతుంది మనకి ఎలా ఉన్నది. దీన్ని ఇలా వేడిగా కూడా తినేసండి. మనకి చాక్లెట్ లావా కేక్లా ఆ టేస్ట్ అయితే వస్తుంది. లావా కేక్ ఎలా ఉంటుందో చాక్లెట్ బ్రౌనీ ఏదైతే టేస్ట్ ఉంటుందో మనకి ఓరియో కేక్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. ఈ లోపు నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను మొత్తం మిడిల్లో అయితే వేసుకున్నానండి చాక్లెట్ క్రీమ్ని. అలానే పైన కూడా మిగిలిన దాన్ని మొత్తం పైన అయితే వేసేసుకుంటున్నాను. ఇది పలుచగా అయితే ఉన్నా కానీ మొత్తం కేక్ అయితే ఇది పీల్ చేసుకుని మనకి పేస్ట్రీలానే ఉంటుంది సేమ్.
టేస్ట్ అయితే సూపర్ ఉందండి. దాని షేప్ ఎలా వచ్చిందన్నది కాదు, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చాలా ఇష్టంగా తిన్నారు. అలానే చాలా స్పాంజీగా వచ్చింది. మన దగ్గర ఓన్లీ కేక్ బిస్కెట్స్ ఓన్లీ తీసుకున్నాం, కొంచెం బేకింగ్ సోడా అలానే పాలు. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఖర్చుతో అయిపోయే కేక్ అండి మనకి. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. సబ్స్క్రైబ్.